బాహుబలిది ఎపిక్ ఇప్పుడు ఐమాక్స్ లో చూడడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మాత్రం పిచ్చెక్కిపోయింది. అన్ని షోస్ హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇండియన్స్ చెప్తాలే కదా, అమెరికన్స్ ఇంకా డిఫరెంట్ వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా బాహుబలి మూవీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇది హిస్టరీలో నిలిచిపోతుంది. ప్రతి ఒక్క సీన్ కి అరుగును చెప్పట్లు అసలు థియేటర్ లో మొత్తం హంగామనే నడిచింది. నిజం చెప్తున్నా, ఇది ఎంత చూసిన సినిమా అయినా కానీ ఈ రోజు మాత్రం చాలా కొత్తగా అనిపించింది. మళ్ళీ సినిమా ఆల్మోస్ట్ 4 గంటలు నడిచింది కాదు, 4 గంటలు అయినా కూడా ఇంత కూడా అనిపించలేదు. విజువల్స్ అండ్ సౌండ్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అందుకే నేను ఇది ఐమాక్స్ లో చూడడం అని రికమెండ్ చేశారు. ఇంకా ఆల్రెడీ మనం రాజమౌళి గారు, ప్రభాస్ గారు, రానా గారు ఇంటర్వ్యూ చూసినాం. అందులో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినారు. ఏం పాటలు కొన్ని తీసేసినాం, కొన్ని సీన్లు యాడ్ చేసినామని. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ గారు అందరూ చాలా కొత్తగా అనిపించారు. మూవీ స్టార్ట్ అవుట్ ముందు మనకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తారు. బాహుబలి ఎటర్నల్ వార్ అని చెప్పి అదొక యానిమేషన్ మూవీ వస్తుంది 2027 అని చెప్పి మనకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తారు. బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? అదే ప్రశ్న ఇంద్ర, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా? ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరే బాహుబలి. అదనమాట, కొత్త సీన్స్ అండ్ కొత్త మ్యూజిక్ చాలా యాడ్ చేశారు. అండ్ ఇది 4 గంటలు ఎట్లా తీస్తారు అనుకున్నాం కానీ నిజంగా 4 గంటలు మంచి ఎడిట్ చేశారు. అందరూ వెళ్ళి పక్కా చూడండి.